హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ 25,141 దగ్గర క్లోజ్ అయింది, 37 పాయింట్స్ పాజిటివ్లో. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 28 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 22 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎస్సీఎల్ టెక్ అండ్ ఓవరాల్గా ఐటీ ప్యాక్. మనం నిన్న వీడియోలో కొనుక్కున్నాం, ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుందని. ఈ రోజు కూడా ట్రేడింగ్లో చూస్తే మన ఐటీ స్టాక్స్లోనే మంచి మూమెంటం చూసాం. ఎస్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, విప్రో. సో ఈ 4 కూడా ఐటీ ప్యాక్లో ఉన్న స్టాక్సే, 4 టాప్ గెయినర్స్లో ఉన్నాయి. తర్వాత బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సెక్టోరియల్గా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ టాప్ సెక్టార్గా ఉంది ఈరోజు. తర్వాత ఐటీ స్టాక్స్. నెక్స్ట్ మనం లూజర్స్ చూద్దాం. లూజర్స్లో టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. సో ఈ ఫైనాన్స్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా అనిపిస్తుంది. తర్వాత పవర్ గ్రిడ్, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్, బీఈఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, వీటిలో కొంత డౌన్ టిక్ చూసాం మనం ఓవరాల్గా మార్కెట్లో. అయితే ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసినప్పుడు లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 72 ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 112 ఉన్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఫస్ట్ 5 తీసుకుంటే ఆయిల్ ఇండియా, తర్వాత ఎబి క్యాపిటల్, ఎల్ఐసి, మ్యాన్కైండ్ ఫార్మా, యూనోమిండా, ఇవి ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది యునైటెడ్ స్పిరిట్స్. సో ఈరోజు కొంచెం లిక్కర్ స్టాక్స్లో డౌన్ టిక్ చూసాం న్యూస్ బేస్డ్లో. తర్వాత ఐఈఎక్స్, కెనెస్, ఐజిఎల్, బ్లూ స్టార్, వీటిల్లో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో ఐఆర్ఎఫ్సి, బయోకాన్, బజాజ్ ఆటో, కేపీఐ టెక్నాలజీస్, తర్వాత హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ఇవి కొంత షార్ట్ కవరింగ్ అనిపించింది. లాంగ్ అన్వైండింగ్లో ఎరిడా, టిటాగర్, ముతూట్ ఫైనాన్స్, హిందుస్థాన్ కాపర్, ఇవి లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్లో మనకి కనిపించాయి. అండ్ ఆప్షన్ డేటా చూసినప్పుడు మనకి రేపు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ, రేపు కొంచెం వొలటైల్ ఉండొచ్చు. సో ఈరోజు కూడా కొంచెం వొలటైల్ ఉంది, హై లెవెల్ నుంచి బాగానే డౌన్కి వచ్చింది, రికవరీ తీసుకుంది. కానీ బట్ ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ డేటా 25,200 దగ్గర హై కాల్ రైటింగ్ ఉంది. అట్లనే డౌన్ సైడ్లో మనకి 25,000 దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది. సో 25,000 సపోర్ట్ స్ట్రాంగ్ ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తే 25,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మనం టెక్నికల్ లెవెల్స్లో కూడా మనకు అదే కనపడుతుంది, ఎందుకంటే 25,040 ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్గానే. అండ్ హైయర్ లెవెల్లో 25,230 ఆర్ 240 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అదే డేటాని మనం ఇక్కడ దీంతో పాటు మనం చూస్తే అదే లెవెల్స్ ఇక్కడ కూడా కనపడుతున్నాయి మనకి. ఆప్షన్ డేటా కూడా అదే చెప్తుంది. ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకోండి. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిఫ్టీకి. ఈరోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, డోజీ బ్రేక్అవుట్ కోసం చూడొచ్చు. ఈరోజు హై ఏదైతే ఉందో మనకి 25,222. సో గతంలో కూడా అనుకున్నాము 25,225 ఆర్ 30 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మనకి జనరల్గా పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు కూడా మనం నో ట్రేడ్ జోన్ని అబ్జర్వ్ చేయాలి. 25,130 నుంచి 25,230 అది నో ట్రేడ్ జోన్ అనుకున్నాం గతంలో కూడా. సో ఆ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈరోజు డోజీ వచ్చింది కాబట్టి డోజీ బ్రేక్అవుట్ కోసం చూడాలి. మోస్ట్లీ హైయర్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు 25,500 వరకు, దాని తర్వాత 25,800. సో డౌన్ సైడ్లో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చి 25,080. ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్, దాన్ని మనం టీ లైన్ అంటాం. టీ లైన్ సపోర్ట్, టీ లైన్ రెసిస్టెన్స్ మనకి జనరల్గా షార్ట్ టర్మ్లో బాగా యూజ్ అవుతాయి. మేబీ 1 or 2 days మనం ట్రేడింగ్ చేసుకుంటే ఆ ట్రేడింగ్ టైం ఏదైతే ఉందో దాంట్లో మనకి టీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టీ లైన్ సపోర్ట్ మనకి ఇప్పుడు 25,080 దగ్గర ఉంది. సో దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 24,844, ఇది వీక్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్ 24,740. సో లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు 56,459 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న వీడియోలో మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినప్పుడు 56,640 దగ్గర టెక్నికల్గా సపోర్ట్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరే మనకి ఈరోజు క్లోజ్ అయింది మార్కెట్. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ 56,180 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే
56,910 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీనిపైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు, 57,500 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో ఇప్పుడు మనం 56,180ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాలే ఉండొచ్చు. ఫస్ట్ సపోర్ట్ 55,760, తర్వాత 55,580 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. సో రేపటికి మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి? నో ట్రేడ్ జోన్ వచ్చి 25,155, 25,140. అక్కడ ఓన్లీ ఒక 15 points జోన్ మాత్రమే ఉంది ఇక్కడ. సో చిన్న స్టాప్ లాస్ మనకి. ఈ జోన్ బ్రేక్అవుట్ని మనం ట్రేడ్ చేస్తే చాలా తక్కువ 20-25 points స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మన ప్రాఫిట్ బుకింగ్ కోసం 25,215 లెవెల్ని చూసుకోవాలి. ఈరోజు హైకి దగ్గరలో ఆల్మోస్ట్. సో డౌన్ సైడ్ ఇన్ కేస్ 25,140ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాలే ఉండొచ్చు. దీనికి మన ప్రాఫిట్ బుకింగ్ 25,075. సో ఇట్లా 4 లెవెల్స్ పెట్టుకొని మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఎమోషనల్ చేయొద్దు, ఓన్లీ మన లెవెల్స్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి నో ట్రేడ్ జోన్ వచ్చి 56,590 అండ్ 56,500. ఓన్లీ 90 points జోన్ని మాత్రం మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. హైయర్ లెవెల్లో బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనకి 56,695 టార్గెట్ పాయింట్. అట్లనే డౌన్ సైడ్ 56,310. 4 లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 56,695, 56,590, 56,500 అండ్ 56,310. ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఈ రోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఇది. సో ఈ లిస్ట్ ప్రకారం మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దానికి ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో టాప్ గెయినర్ ఒకాడ్ ఫార్మా వచ్చి 18.4% పెరిగింది. తర్వాత ఎండ్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్, ధనీ సర్వీసెస్, ఎక్సికామ్ టెలిసిస్టమ్స్, విఐపి ఇండస్ట్రీస్, రతన్ ఇండియా, బ్లిస్ జీవియస్ ఫార్మా, తర్వాత సువెన్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్, తర్వాత సూలా, ఆయిల్ ఇండియా, ప్రిన్స్ పైప్స్, ఎక్సిగో, స్నోమ్యాన్ లాజిస్టిక్స్, బిఎల్ కశ్యప్ అండ్ సన్స్. ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్. ఇవి జనరల్గా మనం క్యాష్ మార్కెట్ నుంచి సెలెక్ట్ చేసిన స్టాక్స్. ఓన్లీ నిఫ్టీ 500 స్టాక్స్లో చూద్దాం. నిఫ్టీ 500 స్టాక్స్లో చూస్తే ఇందులో బయోకాన్ ఉంది, తర్వాత బీపీసీఎల్, నాట్కో ఫార్మా, ఎస్సీఎల్ టెక్నాలజీస్, గెయిల్ ఇండియా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్. సో వీటిల్లో ఒక 2-3 స్టాక్స్ మనం తీసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ నేర్చుకోవాలన్నా లేదా స్టాక్ మార్కెట్ గురించి మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ త్వరలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.